ఈ వీడియోలో చకార కుక్షి దాని గురించి మాట్లాడుకుందాం. కాళిదాసు తన శిష్యులతో తరచూ మా తాతగారు వ్యాస మహర్షి చకార కుక్షి అని చెప్తూ ఉండేవాడు. ఒకసారి కాళిదాసు తన శిష్యులతో కలిసి కాశీకి వెళ్ళాడు. అక్కడ వ్యాసుల వారి పెద్ద విగ్రహం కనిపించింది. కాళిదాసు చిలిపిగా ఆ విగ్రహం బొడ్డు ప్రదేశంలో వేలుపెట్టి, తాతగారి పొట్ట నిండా చకారాలే, కొన్నింటిని బయటికి తీస్తాను అన్నాడు. ఆ వేల్ని వెనక్కి తీసుకోకపోతే అది రాలేదు, అలాగే అతుక్కుపోయింది. ఇదేమిటి అని కాళిదాసు ఆశ్చర్యపోతూ ఉంటే విగ్రహం నుంచి మాటలు వినిపించాయి. ఏమని వినిపించాయి అంటే, ఇది నన్ను మాటిమాటికి చకార కుక్షి అని ఎగతాళి చేసినందుకు శిక్ష, నీ వేలు వెనక్కి రాదు. అప్పుడు కాళిదాసు, తాతగారు నన్ను క్షమించండి, ఏదో చలోక్తిగా అన్నాను, నన్ను క్షమించి వదిలేయండి అని బతిమలాడాడు. అప్పుడు వ్యాసుడు, నీకు మహాకవిననే అహంకారం ఎక్కువైంది. నేను 1,00,000 శ్లోకాలతో 1000 పాత్రలతో చరిత్రలు వర్ణించిన వాడిని. నీలాగా ఒక చిన్న ఘట్టం తీసుకొని దాన్ని సాగదీసి కావ్యాలుగా వ్రాయలేదు. అన్నీ వ్రాసేటప్పుడు చకారం వాడడం తప్పనిసరి, చంపలు వేసుకుంటున్నాను అని బతిమలాడాడు. అప్పుడు వ్యాసుడు, నేను ఒక ఘట్టం చెప్తాను, దాన్ని నీవు చకారాలు లేకుండా శ్లోకం చెప్పగలిగితే నిన్ను వదిలేస్తాను అన్నాడు. చెప్పండి తాతగారు, నేను నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను అన్నాడు కాళిదాసు. అయితే విను. ద్రౌపదికి 5గురు భర్తలు, అందరూ అన్నదమ్ములు కనుక వాళ్ళలో పెద్దవాడి తమ్ముళ్ళు 4 ఆమెకు మరిది వరస అవుతారు. అలాగే కనిష్ఠుడి అన్నలు 4 ఆమెకు బావ వరస అవుతారు. ధర్మరాజు ఆమెకు మరిది కాదు, అలాగే సహదేవుడు బావ కాదు. ఇలాగా పేర్లు వరసలు చెప్పుకుంటూ రావాలంటే చకారం లేకుండా సాధ్యమవుతుందా? చేతనైతే ఈ విషయం చకారాలు లేకుండా చెప్పు, చూస్తాను అన్నాడు వ్యాసుడు. అప్పుడు కాళిదాసు, నేను ప్రయత్నిస్తాను తాతగారు అని కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి ఇలా చెప్పాడు. ద్రౌపద్యాః పాండుతనయాః పతిదేవర భావుకాః నదేవరో ధర్మరాజః సహదేవో న భావుకః. ఈ శ్లోకానికి అర్థం, ద్రౌపదికి పాండుపుత్రులు భర్తలు, మరిది భావవరస కూడా, కానీ ధర్మరాజు మరిది కాడు, సహదేవుడు భావవరస కాడు. ఈ శ్లోకంలో చకారం లేదు, మీరడిగిన భావం చాలా మటుకు వచ్చినట్టేనా అన్నాడు కాళిదాసు. వ్యాసుడు చిరునవ్వు నవ్వి, శభాష్ మనవడా, చక్కగా చెప్పావు. నీ ప్రతిభను ఉపయోగించి చిరకాలం నిలిచిపోయే కావ్యాలు రాయాలని ఆశీర్వదిస్తున్నాను. నీ ప్రతిభ లోకానికి చాటడానికే ఈ పరీక్ష అన్నాడు. కాళిదాసు వేలు తీసుకుని చేతులు జోడించాడు. ఇక మీదట పెద్దవాళ్ళ గురించి ఎగతాళి చెయ్యను అని లెంపలేసుకుని సాష్టాంగ ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. ఈ ఘట్టం మహాకవి కాళిదాసు సినిమాలో కూడా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.